ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. గాడ్ షెల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. జీవన ప్రయాణంలో మనకు చాలాసార్లు అనేక అవసరాలు వస్తాయి. కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన అవసరాలు కావచ్చు, కొన్ని ఆర్థికపరమైనటువంటి అవసరాలు కావచ్చు, మరికొన్ని అయితే సంబంధ బాంధవ్యాలు పునరుద్ధీకరించుకునే అవసరాలు కావచ్చు, మరికొన్ని నీ ఆత్మీయ శక్తి కొరకు కావచ్చు. ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానం, ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది, మన ప్రతి అవసరతని తీర్చగలిగిన సమర్థుడు మన పరలోకపు తండ్రి. ప్రతి అవసరం అనే వాక్యం మాట్లాడుతున్న నేపథ్యంలో దాని అర్థం ఏమనగా, మనకున్న అవసరాలన్నింటిలో కొన్నని మాత్రమే కాదు, కానీ ప్రతి అవసరతను అన్నిటినీ మనం ఎదుర్కొనే ప్రతి కొరత, ఎదుర్కొనేటటువంటి ప్రతి లోటు, ప్రతి సమస్య, ప్రతి పరిస్థితులలో దేవుడు నాకు చాలు అనిపించేంత సమృద్ధిగా ఆయన తీర్చగలిగినటువంటి వాడు. ఆయన సంపద, ఆయన ఐశ్వర్యం మనుష్యుల సంపద ఐశ్వర్యము లాంటిది కాదు, కానీ పరిమితమైనది కాదు, కానీ ఆయన మహిమలోని సంపద ఎప్పటికీ తక్కువ కానటువంటిది, అది అశేషమైనటువంటిది. మన ప్రతి అవసరము కూడా క్రీస్తు యేసు నందు తీర్చబడుతుంది. మనము క్రీస్తులో ఉన్నంత వరకు, ఆయన కుటుంబంలో ఉన్నంత వరకు తండ్రి తన పిల్లల అవసరాలను చూసుకునే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఒక తల్లి తన పిల్లల అవసరాలు తీర్చడానికి ఏదైనా చేయగలిగితే నీ పరలోకపు తండ్రి ఎంత ఎక్కువగా చేస్తాడో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను క్రీస్తు యేసునందు అవి అవునన్నట్లుగానే ఉన్నాయని లేఖనం మాట్లాడుతుంది. అవి మన పరిస్థితులకు మీద ఆధారపడి ఉండవు. ఆయన సమకూర్చే తీరు మన ఊహలకు, మన లెక్కలకు మించినటువంటిది. మనం విశ్వాసంలో నడిస్తే ఆయన సమయానికి మరియు ఆయన విధానంలో అవసరాలు తీర్చగలడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రతి అవసరత తీర్చగలిగిన దేవుని వాగ్దానం ఇది. దేవుడు సమకూర్చలేని కొరత లేదు, నీ జీవితంలో ఉండదు కూడా. ఆయన సమయానికి వచ్చే ఆలస్యం కూడా లేదు. తగిన సమయమందు ఆయన హెచ్చించే దేవుడు. మనం అనుకున్న సమయంలో, మనం అనుకున్న రీతిలో కాదు, కానీ ఏది ఆయన చిత్తమో, ఏది మన జీవితానికి ఉత్తమమైనదో ఆ సమయములో ఆయన ద్వారాలు తెరిచి నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన దీవెనలు కురంభరించగలిగిన సమర్థుడు. ఆయన శక్తికి మించిన అవసరం లేదు. ఆ దేవుని శక్తి నీ జీవితంలో పనిచేస్తూ ఉన్నప్పుడు, ఆయన శక్తి నీ చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నప్పుడు నీకు చీకటిలో కూడా వెలుగు ప్రకాశిస్తుంది. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో అనేక అవసరాలు నువ్వు ఎదుర్కోవలసి ఉన్నదా? అవసరాలు తీర్చబడవలసిన నేపథ్యంలో నువ్వు నిలిచి ఉన్నావా? ఇది ఎలా జరుగుతుంది అని అనేకమైన ప్రశ్నలు నిశ్చింత నీ జీవితం మీద ఉన్నాయేమో. ఈ నూతన దినపు ఆలోచనలు నీకున్న ప్రశ్నలన్నిటికీ, నీ పరిస్థితులన్నిటికీ చాలిన దేవుడు ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వగలడు. ప్రతి అవసరతను ఆయన తీర్చగలడు. ఆయనకిష్టడైన బిడ్డగా నువ్వు ఉండటానికి సిద్ధపడగలవా? లేఖనం అంటుంది, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యం. నీ ప్రతి అవసరాన్ని
ఆయన తీర్చగలడని, నీ ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడని, ఆలకిస్తున్నాడని నువ్వు నమ్మగలిగితే లేఖనం అంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. విశ్వాసముతో ఆయన వైపు చూడగలిగితే పరిస్థితులను బట్టి మారిపోయే విశ్వాసం కాదు కానీ, మార్పు లేని దేవుని మీద సడలని విశ్వాసముతో ఆయన మీద ఆశ కలిగిన చూడగలిగితే, ఆశ కలిగిన హృదయాన్ని మేలుతో తృప్తిపరిచి దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చగలడు. పితరుడైన అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని లేఖనం మాట్లాడుతుంది. కొన్నిసార్లు పరిస్థితుల్లో మనకెక్కడ కనుచూపు మేర కూడా ఆశ కనిపించకపోవచ్చు, కానీ పరిస్థితులనే మార్చగలిగిన దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీర్చగలడు. ఉదయకాలం ఆ గొప్ప విశ్వాసముతో, అసంపూర్ణ నిరీక్షణతో ఆయన వైపు చూస్తూ ఈ నూతన దినములో నువ్వు ఆరంభిస్తున్నటువంటి ప్రతి అడుగు బలపరచి, నీ ప్రతి అవసరాన్ని తీర్చి, నిన్ను సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి నువ్వు నోటి నిండా నవ్వు కలుగు చేయగలుగులాగిన ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. ఈ దినపు ప్రయాణం ఎలాగుంటుందో నాకు తెలియదు, కానీ నువ్వు ప్రతి అవసరతను తీర్చగలిగిన వాడవని, చేయి పట్టి నడిపించేవాడవని మీకు వందనాలు తెలియచేస్తూ, నా చేతిని, నా మార్గములు, నా ఆలోచనలు మీ చేతికి అప్పగిస్తున్నాను. ఏది మీ చిత్తమైనదో, ఏది నా జీవితానికి ఉత్తమమైనదో ఆ ప్రకారముగా మీరు నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.